నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ రోడ్లు అయితే బాగుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రధాన రహదారులకు అనుసంధానమయ్యేటువంటి మార్గాలకు నాబార్డు నిధులు మంజూరయ్యాయి. వాటిని మరమ్మతులు చేస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రధాన రహదారులకు అనుసంధానం అయ్యేటువంటి మార్గాలకు నాబార్డు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతో అధికారులు పనులకు టెండర్లు పిలిచారు. పని విలువను అనుసరించి 6 నెలల నుంచి ఏడాది వ్యవధిలో పూర్తి అయ్యే చేసేలా ప్రణాళిక అయితే రూపొందించారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో గ్రామీణ ప్రాంత రహదారులను పట్టించుకోకపోవడంతో అత్యంత దారుణంగా తయారయ్యాయి. దీంతో పల్లెల నుంచి సమీప పట్టణాలు, నగరాల్లోని మార్కెట్ యార్డులకు, పంట ఉత్పత్తులకు రవాణాకు రైతులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటోలు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితితో రోడ్లు నరకయాతన అనుభవించారు. రోడ్లతోటి పైగా భారీ వర్షాలకు రోడ్లు కోతకు గురి కావడంతో కుంగిపోవడంతో మరమ్మతులు కూడా చేసుకోలేదు. కొన్ని మార్గాల్లో కలవట్లు కూడా దెబ్బతినడంతో పెద్ద వాహనాల రాకపోకల నిషేధం కూడా తెలిసిన సంగతే. అయితే మరికొన్ని మార్గాల్లో వర్షాలు పడితే ద్విచక్ర వాహనాలు సైతం వెళ్ళడానికి వీలైనంత దారుణంగా తయారయ్యాయి. ఈ యొక్క డెల్టాలో గ్రామీణ రహదారులకు మరమ్మతులు చేయకపోవడంతో భారీ వర్షాలతో ఎక్కడికక్కడ కుంగిపోయి ప్రమాదకరంగా మారిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలుత అన్ని మార్గాలతో ఈ గోతులు పూడ్చడానికి ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేసింది. ఇప్పుడు అత్యంత అధ్వానంగా ఉన్నటువంటి పల్లె మార్గాలను బాగు చేయడానికి నిధులు మంజూరు చేసింది. ఈ పనులు ప్రధాన మార్గాలతో అనుసంధానించే మార్గాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో R&B ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపించారు. వీటిని పరిశీలించినటువంటి ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో కొన్నింటిని నాబార్డు నిధులతో ఈ యొక్క పంపడంతో నిధులు మంజూరయ్యాయి. ఇప్పుడు గుంటూరు జిల్లాలో, ఈ బాపట్ల జిల్లాలో, ఈ జిల్లాలో ఏ రోడ్లకు ఎంత మంజూరైనాయి అనే విషయం చూద్దాం. ఇప్పుడు గుంటూరు జిల్లాలో చూస్తే బుర్రిపాలెం నుంచి చిలకలూరుపేట ఇది మొత్తం 6 కిలోమీటర్లకు వచ్చేసి 3.5 కోట్లు. అట్లనే దుగ్గిరాల నుంచి పెదపాలెం, అంగురపాలెం యొక్క దండమూడి వరకు 3 కిలోమీటర్లకు 2.30 కోట్లు. గుదిబండి వారిపాలెం నుంచి దంతులూరు వరకు 2 కోట్లు. అట్లనే విసిదెల నుంచి మందపాడు, తాడికొండ, రాయపూడి ఈ రోడ్లకు వచ్చేసి కొంత నిధులు మంజూరయ్యాయి. అట్లనే వరగాని నుంచి కొప్పరు వరకు 1.70 కోట్లు మంజూరయ్యాయి. ఇక బాపట్ల జిల్లాలో బల్లికురం నుంచి నేషనల్ హైవే 5 వరకు 7 కిలోమీటర్ల వరకు 2 కోట్లు. అద్దంకి నుంచి సంతమాగులు రోడ్డుకు ఈ యొక్క 1 కోటి. అట్లనే బేతపూడి, రావి అనంతవరం నుంచి దానికి 2 కోట్లు. అట్లనే నగరం నుంచి కమ్మవారిపాలెనికి 1 కోటి లెక్కన ఈ గుంటూరు జిల్లాలో మరియు బాపట్ల జిల్లాలో నిధులైతే మంజూరు కావడం అయితే జరిగింది. టోటల్గా ఈ రహదారులన్నిటికి కూడా ఈ నిధులు మంజూరు కావడంతో ఇవన్నీ బాగుపడితే ఈ రైతులకు కానీ ప్రయాణికులకు కానీ కొంత ఇబ్బంది తీరుతుందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.